అంటే ఇక దీంట్లో ఏ ప్రాతిపదిక లేదు, జనాభా లెక్కల ప్రాతిపదికలు ఏం లేవు ఇక్కడ. ఆటోమేటిక్గా మొత్తం సీన్ మారిపోయింది ఇప్పుడు. అందుకనినే ఈనాడు జ్యోతితో సహా ఏ పేపరు దాన్ని తప్పు పట్టట్లా. ఒక్క రేవంత్ రెడ్డి నిన్నేదో తెలిసి తెలియని మాటలు మాట్లాడాడు తప్పించి ఓవరాల్ గా ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు. దక్షిణాదికి ఒక పెద్ద సంతోషకరమైన వార్త ఇది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ. ఇప్పటిదాకా ఉన్నటువంటి 40-60 రేషియో ఒక్కసారిగా దెబ్బతింటాం అనుకున్నటువంటి దశ అదే 20-80కి వెళ్ళిపోతుంది అనుకున్న దశ నుండి సేమ్ ఇప్పుడున్న ప్యాటర్నే రన్ అవుతుంది. ఇది పెద్ద బెనిఫిట్. రెండవది ఏంటంటే వాస్తవంగా మనం రాజకీయాల పరంగా అబ్జర్వ్ చేస్తే రాజకీయ కుటుంబాలు కాని వాళ్ళు అసలు రాజకీయాల వైపు వెళ్ళే కార్యక్రమం ఎప్పుడో పోయింది. కానీ గత 2 దశాబ్దాలుగా ఆంధ్ర రాజకీయాలు కనుక మనం చూస్తే, ఆంధ్ర అయినా తమిళనాడు అయినా రాజకీయాలు చూస్తే నార్త్ ఇండియాలోనేమో ధనంతో సంబంధం లేని సాధు సంతులు అంటే సన్యాసులు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. డబ్బులతో సంబంధం లేదు అక్కడ. అలాగే పబ్లిక్లో ఇమేజ్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నాయకులుగా పెట్టారు. ఒకప్పుడు మన రాష్ట్రాలు అట్లాంటివి ఉండే ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావడం, ఇప్పుడు ఐపీఎస్ని తీసుకురావడము, అప్పట్లో పీజీఆర్ మీద గెలిచినటువంటి ఆయన సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్, అట్లాంటి సిస్టమ్ నడిచింది.